వ్యవస్థలు వ్యవస్థలాగా పనిచేయకపోతే దాని చేతిలో అందరూ బాధితులే. కొంచెం ముందు, వెనక అంతే. అంతకు మించి ఎవ్వరూ కూడా దాని చేతి నుంచి తప్పించుకోలేరు బాధితులుగా మిగలకుండా. ఈ విషయం మనం కొన్ని వేల సార్లు మాట్లాడుకున్నాం, కొన్ని లక్షల సార్లు ప్రస్తావించాం. మరోసారి విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే పోలీసులు ఏ విధంగా వేధిస్తున్నారు అనే అంశం మీద జాతీయ మానవ హక్కులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదుల అంశాలు కనుక చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఇప్పుడు బాధితులుగా మిగిలారు. సో కేశినేని నాని గారి ఫిర్యాదు మేరకు ఏంటి, తానినేని రాంబాబుపై, విజయవాడకు చెందినటువంటి తానినేని రాంబాబుపై పోలీసులు తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నారని, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే రాంబాబు ఆయన తల్లిగారిని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని, సిటీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తన పరిధి దాటి వ్యవహరిస్తూ ఉన్నారు అని, ఇటీవలే కంటి గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్న రాంబాబును విచారణ పేరుతో 11 గంటల పాటు అక్రమంగా పటమట పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, ఈ నెల 5వ తేదీన రాంబాబు కంటి ఆపరేషన్ చేయించుకొని, ఈ నెల 5వ తేదీనే చేయించుకున్నారట. కంటి ఆపరేషన్ చేయించుకొని డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పోలీసులు కనీస మానవత్వం చూపకుండా వరుసగా 3 రోజులు 6, 7, 8వ తేదీన ఆయనను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, 5వ తేదీ కంటి ఆపరేషన్ చేయించుకుంటే 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ వరుసగా 3 రోజులు పోలీస్ స్టేషన్ విచారణ పేరుతో పిలిపించారా? సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి పోలీసులు వ్యవహరిస్తున్నారు అని, పోలీసుల చర్యలతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ని సంప్రదించినట్లు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కెన్ యూ ఇమాజిన్ 5వ తేదీ కంటి ఆపరేషన్ చేయించుకుంటే అంతగానం వేధించాలి. 6, 7, 8 స్టేషన్లలో కూర్చోబెట్టి కాసిన టైం వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా పారిపోతారు. ఆయన ఏం తప్పు చేశారు కదా పక్కన పెట్టండి. ఇది రాజకీయ కక్షలో భాగంగా అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఇప్పుడు కేశినేని చిన్ని గారికి అండ్ విజయవాడ ఎంపీ గారికి అదేదో వాళ్ళ మధ్య కొంత రాజకీయ వైరం కనిపిస్తూ ఉంది. అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చివరికి ఎంపీ గారి ఆఫీస్లో పనిచేసిన వాళ్ళ మీద కూడా ఏదో కర్కశంగా ప్రవర్తించారని చెప్పి తాజాగా వార్తలు వెలువడ్డాయి. చాలా కథలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కంటి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఇంత ఇబ్బంది పెట్టి కానీ జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుందో పెయిన్. వ్యవస్థలాగా పనిచేయకపోతే అందరూ బాధితులే. వ్యవస్థలాగే పనిచేయాలి. ఇన్ని జరుగుతూ ఉన్నా, ఇంత చేస్తూ ఉన్నా ఏ పోలీస్ మీద కూడా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో చర్యలు కనిపించాయా? పోనీ న్యాయస్థానాలు అనేవి ఎప్పుడైనా చర్యలు తీసుకున్నారా? పోనీ ఇప్పుడు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి. ఎక్కడైనా ఎవరైనా ప్రయోజనం ఉందా? ఎక్కడైనా ఏమన్నా కనిపించిందా? ఎవరైనా చర్యలు కనిపించాయి? అట్లా ఏముండవు. అంటే వ్యవస్థలు ఇష్టరీతిన ప్రవర్తించుకుంటూ పోతూ ఉన్న ఏ వ్యవస్థ కూడా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతే, ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్న ఏ ఒక్కరి మీద చర్యలు లేకపోతే ఎట్లా వ్యవస్థ క్రమశిక్షణ నేర్చుకునేది? క్రమశిక్షణలో ఉండాల్సిన వ్యవస్థనే అదుపు తప్పితే రాజకీయ కక్షలు కార్పణ్యాలకు తీసుకోవడానికి అది వేదిక అయితే ఏంటి అసలు?